పగ్గాలెవరికి? కేటీఆర్ అరెస్టు తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగేనా? హరీష్ కా లేదా కవిత చేతుల్లోకా? కవిత యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్. ఇప్పటికే జాగృతి పేరుతో ప్రోగ్రామ్స్. హరీష్కు ఆఖరి ఛాన్స్ దక్కేనా? దక్కదు. హరీష్కు ఆఖరి ఛాన్స్ కదా, ఏ ఛాన్సు దక్కనివ్వరు వీళ్ళు. 2018లో గెలిచిన తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? పక్కన పెట్టిరు. కొంత పార్టీ శ్రేణుల నుంచి, జనం నుంచి అరే మీ అసలైన పనిచేస్తూనే పక్కన పెడుతున్నారని ఎప్పుడైతే వాదన జరిగిందో అప్పుడు మళ్ళీ ఇచ్చిండు ఆయనకి, ఈటల రాజేందర్కి. సో ఇప్పుడు కూడా జరిగేది ఏంది? పార్టీ నా కుటుంబం. నా కుటుంబం అంటే ఆయన కూడా ఆయన కుటుంబం అయి ఉండొచ్చు. కొడుకు, బిడ్డ, అల్లుడు. ఫస్ట్ కొడుకు బిడ్డ ముందు ఉంటారు, తర్వాతే అల్లుడు ఉంటాడు కదా. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే వస్తే కేసీఆర్ అన్న ముందుకు రావాలా? ఇక లేదు నా వల్ల కాదని ఆయన ఇప్పుడు వచ్చినా చేసేది ఏం లేదని అనుకుంటే కవితను ముందు పెట్టే అవకాశం ఉండొచ్చు. అందులో భాగమే ఈ మధ్య కవిత ఆమె ఏదో యాక్టివ్ అయినట్టుగా ఓ డ్రామా చేస్తూ ఉన్నది, బీసీఏ ఉద్యమం అని, అదని ఇదని. ఇదంతా అందులో భాగమే. ఎక్కడ హరీష్ రావు కేటీఆర్ ప్లేస్ని ఆక్యుపై చేస్తాడో అన్న భయం కేసీఆర్లో ఉంది, కవితలో కూడా ఉంది. కవితలో ఇంకెక్కువ ఉంది. ఆయనకి ఎట్లా పోతుంది? నేనున్నా కదా, నేనున్నాగా మా అన్న పోగానే ఆ ప్లేస్కి నేను రావాలి, కానీ హరీష్ రావు ఎట్లా వస్తాడు? సో అందుకే ఆమె యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది. కానీ ఏ రకంగా చూసినా కొంత అట్లీస్ట్ కొంత కష్టపడతాడనో, కార్యకర్తలతో మాట్లాడతాడు. ఇక మిగతా ఆయన వదిలిపెట్టండి, మిగతా ఉన్నాయి అవి లేవని కాదు. కొంతలో కొంత ఆ 5గురిని నిలబెడితే హరీష్ రావుని కొంత పిక్ చేసుకుంటారు జనరల్గా. అది ఉన్న వాస్తవం ఇది. అసలు ఈ పార్టీ నాశనమైంది ఎవరి వల్ల? కేటీఆర్ కవిత వల్లే కదా. పార్టీ మొత్తం నాశనమై అధపాతాళానికి తొక్కబడ్డది వీళ్ళ వల్లే కదా. బీఆర్ఎస్ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. గత 10 ఏళ్ల కాలంలో అధికారం అడ్డం పెట్టుకొని సాగించిన అరాచకం అంతా ఇంత కాదు. అయితే తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంతో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. దాదాపు 1-2 రోజుల్లోనే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయంగా మారింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కలవరం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ బాధ్యతలను భుజాన మోస్తున్నట్టుగా కనిపించిన కేటీఆర్ జైలుకు వెళితే పార్టీ పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీనికి తోడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ కటకటాల్లోకి వెళితే పార్టీని భుజాలపై వేసుకునేది ఎవరు అనేది తెలియట్లేదు. పార్టీని ముందుకు నడిపించేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతారా, లేక బిడ్డ కవితకు బాధ్యతలు అప్పగిస్తారా, మేనల్లుడు హరీష్ రావుకు అప్పగిస్తారా అన్న ప్రశ్నలు పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కష్టాల ఊబిలోకి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి నాటి నుంచి కేటీఆర్ అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించారు. ఆఖరికి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా చతికిలబడ్డ అబద్ధ ప్రచారాలతో కాంగ్రెస్ సర్కార్ను బదనాం చేసే కార్యక్రమానికి దిగారు. సరే, వాళ్ళు ఏం చేసినా, కాంగ్రెస్ ఏం చేస్తున్నది పక్కన పెట్టినా ఈ ఫ్యామిలీ పాలిటిక్స్లో మాత్రం ఒక యుద్ధం అయితే నడుస్తున్నది. అది నేను అనుకున్న ఒక 1 yearలో పెద్ద బ్లాస్ట్ జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. చూడాలి ఏం జరుగుద్ది అన్నది.